వెల్కమ్ టు హ్యాపీ ఇంటీరియర్స్. నా పేరు రమేష్, ఇంటీరియర్ డిజైనర్. ఈరోజు మేము ఒక 3 BHK ఫ్లాట్ కంప్లీట్ చేసామండి అపర్ణ సెరెనిటీ కొంపల్లిలో. సో దాని యొక్క టోటల్ అవుట్పుట్ ఎలా వచ్చిందని మీకు ఇప్పుడు గో త్రూ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ వన్ మోర్, ఫస్ట్ మనం వీడియో స్టార్ట్ చేసాము. బేసిక్గా అందరూ మనం అడిగే ఫస్ట్ థింగ్ ఈజ్ కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో టోటల్ కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ ఈ టోటల్ 3D యొక్క 360 వ్యూ ఆఫ్ రెండర్ ఇమేజెస్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కింద అవైలబుల్గా ఉంటాయి. మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు. అండ్ కాస్ట్ బ్రేకప్ కూడా ఉంటుంది మా వెబ్సైట్లో. సో మీ వెబ్సైట్ ఖచ్చితంగా చూడండి, మీకు క్లియర్ డీటెయిల్స్ వస్తాయి దీనిపైన. అండ్ సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు మనం లివింగ్ ఏరియాలో ఏదైతే ఆపోజిట్ వాల్ ఉందో అక్కడ మనం టీవీ అనేది ప్రొవిజన్ ఇచ్చాము. సో మీరు చూస్తే టోటల్గా ఆ టీవీ అనేది బ్లాక్ లూవర్ కాంబినేషన్స్ అని యూస్ చేసాం. ఈ హౌస్ అంతా కూడా బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్లో మనం డిజైన్ చేసాం హౌస్ కలర్ ప్యాలెట్ అయితే. సో దీంట్లో మొత్తం బ్లాక్ లూవర్స్ తీసుకున్నాం విత్ 12mm గ్రూవ్ లూవర్స్ ఇవన్నీ. సో మీరు బేస్ కూడా చూస్తే ఇది గ్రే కలర్ అండ్ దిస్ వన్ ఇస్ బ్లాక్. సో బాటమ్ మీరు చూస్తే కనుక 4 డ్రావర్స్ అండ్ గ్లాస్ షట్టర్స్ ప్రొవైడ్ చేస్తాం పవర్ సప్లై కోసం. అండ్ ఈ లివింగ్ ఏరియాలో మీరు సీలింగ్ గురించి చూసుకుంటే కనుక వెరీ సింపుల్ ఎలిగెంట్ డిజైన్, కంప్లీట్ ప్లెయిన్ సీలింగ్ విత్ ప్రొఫైల్ లైట్ ప్రొవిజన్ ఇచ్చాము. ఇవన్నీ COB లైట్స్ అనేది ప్రొవైడ్ చేసాం ఎలివేట్ చేయడం కోసం, షాడో క్రియేట్ చేయడం కోసం. ఏదైతే సెంటర్ టేబుల్ మీరు చూస్తున్నారు, సెంటర్ టేబుల్ అనేది కూడా మనమే డిజైన్ చేసింది. ఇది అంటే మనమే ఏదైతే లూవర్స్ అయితే కాంబినేషన్ ఉన్నాయో అదే లూవర్స్ యూస్ చేసి సెంటర్ టేబుల్ చేసాము. ఇంకొక సింగిల్ డ్రావర్ ప్రొవిజన్ ఇచ్చాం. అండ్ టాప్ అనేది స్క్రాచ్ అవాయిడ్ చేయడం కోసం టఫన్ గ్లాస్, బ్లాక్ టఫన్ గ్లాస్ ప్రొవైడ్ చేసాం. అండ్ అపర్ణలో మేజర్గా స్విచ్ బోర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి చిప్పింగ్స్ అనేవి అలౌడ్ ఉండవు ఇక్కడ. సో మేమేం చేసామంటే సర్ఫేస్ బాక్స్ పెడితే అగ్లీగా ఉంటుంది కాబట్టి దాన్ని ఒక బాక్స్ ప్యానలింగ్లా క్రియేట్ చేసి దానికి ఏదైతే మన టీవీ థీమ్లో యూస్ చేసిన లూవర్స్ ఉన్నాయో అవే కంటిన్యూ చేసాం, సేమ్ లూవర్స్ని కంటిన్యూ దానిపైన స్విచ్ బోర్డ్స్ ప్లేస్ చేసాము. ఎక్సలెంట్ అవుట్పుట్ వచ్చింది ఇది. అండ్ ఈ ఎంట్రన్స్లో మీరు చూస్తే వెరీ సింపుల్గా జస్ట్ ఆర్ట్ పీసెస్ ప్లేస్ చేసుకోవడం కోసం ఇవన్నీ కూడా రెడీమేడ్ ఫర్నిచర్ లైక్ మన ఐకేలో అన్ని ప్రొక్యూర్ చేసుకున్నారు కస్టమర్ క్లయింట్. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళు ప్రొక్యూర్ చేసిన ఆర్ట్ పీసెస్ అని చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. సో అండ్ నెక్స్ట్ మనం ఏదైతే ఈ లివింగ్లో నుంచి డైనింగ్ ఏరియాకి ప్రైవసీ క్రియేట్ చేయడం కోసం ఒక బైఫోల్డ్ ఫ్లూటెడ్ గ్లాస్తో ప్రొఫైల్ డోర్ అనేది ప్రొవిజన్ ఇచ్చాము. ఇది మనం జస్ట్ ఇలా ఫుల్ ఆఫ్ చేసి క్లోజ్ చేస్తే సో ఎప్పుడైనా గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు ప్రైవసీ క్రియేట్ చేయడం కోసం ఈ బైఫోల్డ్ అనేది ప్రొవిజన్ ఇచ్చాము. ఇది అప్ టు ద సీలింగ్ రూఫ్ లెవెల్ అనేది మనం ప్రొవైడ్ చేసాము. నౌ వీఆర్ ఇన్ డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా మీరు చూస్తే ఆల్మోస్ట్ వెరీ కాంపాక్టెడ్ డైనింగ్ ఏరియా. ఇది ఆల్మోస్ట్ 10x10 సైజ్ ఆఫ్ వాల్యూమ్ ఉన్న రూమ్ అండి ఇది. సో దీన్ని మేము ఏం చేసామంటే వన్ సైడ్ ఆఫ్ ద పార్ట్ అనేది మనం క్రాకరీ ప్రొవిజన్ ఇచ్చాము అండ్ అదర్ సైడ్ ఈజ్ పూజా రూమ్ అండ్ లెఫ్ట్లో మనము వ్యానిటరీ హ్యాండ్ వాష్ యూనిట్ ఇచ్చాము. సో క్రాకరీ కూడా చూస్తే మేము క్రాకరీ ఏరియాలోనే మనకి మైక్రోవేవ్ ప్రొవిజన్స్ అయితే ఇక్కడ ఇచ్చేసాం. అండ్ బేస్ సింపుల్ బేస్ యూనిట్ ప్రొవిజన్ ఇచ్చాము. దానిపైన మనం క్వాడ్స్ యూస్ చేసాం. అండ్ అప్పర్ యూనిట్ మొత్తం కూడా ఆర్ట్ పీసెస్ ప్లేస్ చేసుకోవడానికి అండ్ పైన అనేది ఒక జస్ట్ గ్లాస్ షట్టర్స్ ప్రొవిజన్ ఇచ్చాము చూస్తే. అండ్ వన్ మోర్ థింగ్, ఇందులో అయితే లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్నా సేమ్ ఇక్కడ కూడా ప్యానలింగ్ చేసేసి మనం స్విచ్ బోర్డ్స్ని కవరప్ చేసాము. ఈ స్విచ్ బోర్డ్స్ ఏదైతే మనం చిప్ చేసి సర్ఫేసెస్ బాక్సెస్ పెట్టాలో ఆ ప్లేస్లో మనము ప్యానలింగ్ చేసాము, బాక్స్ ప్యానలింగ్ చేసి దానిపైన స్విచ్ బోర్డ్స్ ప్లేస్ చేసి దానివల్ల బ్యూటిఫుల్ అవుట్పుట్ వచ్చింది. దీన్ని వన్ మోర్ థింగ్ ఇందులో ఏంటంటే ఏవైతే ఇందులో లామినేట్స్ మీరు చూస్తున్నా ఇది కూడా కంప్లీట్ గ్రే కాంబినేషన్, గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ యూస్ చేసాం ఇందులో కూడా డైనింగ్ ఏరియాలో. అండ్ పర్టికులర్లీ డైనింగ్ టేబుల్ గురించి మాట్లాడుకుంటే ఏవైతే మీరు డైనింగ్ టేబుల్ చూస్తున్నారో ఈ డైనింగ్ టేబుల్ కూడా మనమే చేసాము. సో దీన్ని ఎలా డిజైన్ చేసామంటే ఈ చైర్స్ ఇవన్నీ కూడా మనము ఐకే నుంచి ప్రొక్యూర్ చేసుకున్నాం చైర్స్ అనేవి. అండ్ ఓన్లీ ఒక టీ షేప్ టేబుల్ మనం చేసి సింపుల్గా అండ్ లెగ్ రూమ్ ఉండే సఫిషియెంట్ స్పేస్, ఇటు 1 feet అటు 1 feet లెగ్ రూమ్ స్పేస్ ఇచ్చి దానిపైన కూడా క్వాడ్స్ని రొటేట్ చేసాం. సో దీని యొక్క అవుట్పుట్ ఈజ్ ఫార్ ఎక్సలెంట్ వచ్చింది డిజైన్ అనేది దీన్ని. అండ్ వన్ మోర్, అండ్ దీన్ని ఈ రూమ్లో మన సీలింగ్ గురించి చూసుకుంటే వెరీ సింపుల్ సేమ్ ప్లెయిన్ సీలింగ్ ప్రొవైడ్ చేసాం. మొత్తం కూడా ప్రొఫైల్ లైట్స్ అనేది ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ వన్ మోర్, ఏదైతే రైట్ సైడ్ మీరు ఎండ్లో ఆఫ్ ద కర్టెన్ చూస్తున్నారో ఈ కర్టెన్స్ కూడా ఒక ఫిలమెంట్ క్రియేట్ చేసి దానికి ఇన్సైడ్ ద లైట్ అని ప్రొవిజన్ ఇచ్చాం ఆంబియన్స్ క్రియేట్ చేయడం కోసం. అండ్ వన్ మోర్, నెక్స్ట్ విల్ కమ్ టు ద పూజా రూమ్. మీరు పూజా రూమ్ చూస్తే కనుక ఇది కూడా సేమ్ గ్రే అండ్ వైట్ కాంబినేషన్. ఇందులో స్పేస్ కన్స్టెంట్ ఉండడం వల్ల దీంట్లో అయితే మనం ఏం చేస్తామంటే పూజా రూమ్లో ఉన్న ఏవైతే డోర్స్ ఓపెనింగ్ ఇస్తో ఆల్మోస్ట్ కంజెషన్ అయిపోతుంది కాబట్టి వీటిని పాకెట్ డోర్స్ అని ప్రొవైడ్ చేసాము. సో ఈ డోర్స్ అని లోపల ఇంజెక్ట్ అయిపోతాయి. అండ్ ఇన్సైడ్ పూజా రూమ్ గురించి మీరు చూస్తే కనుక ఇది మొత్తం కూడా వైట్ యాక్రిలిక్ ఇది. అండ్ బిహైండ్ ఏదైతే మీరు చూస్తున్నా ఇది మనకు గ్లాస్ పైన ఈ ఫ్లవర్ డిజైన్ అనేది మనము ఇది గ్లాస్ యాక్చువల్గా ఇది. సో దాన్ని అంబియన్స్ క్రియేట్ చేయడం కోసం వెనకాల కవ్ లైట్ అనేది ప్రొవైడ్ చేయించాం. అండ్ ఏదైతే పూజా రూమ్ బేస్ చూస్తారో ఏదైతే పూజా రూమ్ బేస్ ఉందో బేస్ అనేది మనం సేమ్ ఏదైతే క్వాడ్స్ మనం అన్ని డైనింగ్ ఏరియా పైన యూస్ చేసామో సేమ్ క్వాడ్స్ అనేది మనం దీనిపైన టాప్ వేసాము. అండ్ బాటమ్ మీరు చూస్తే కనుక స్టోరేజ్ పర్పస్ కోసం కింద మొత్తం కూడా ఫస్ట్ వన్ ఈజ్
పూజ కీబోర్డ్ ట్రే ఒకటి ఇచ్చాము అండ్ బాటమ్ 2 డ్రావర్స్ అండ్ లెఫ్ట్లో ఒక డోర్ షట్టర్ని ప్రొవైడ్ చేసాం. అండ్ తర్వాత మనము టు ద లెఫ్ట్ మనం చూస్తే మనము వానిటరీ హ్యాండ్ వాష్ అనేది ఇచ్చాము ప్రొవిజన్. సో దీని బేస్ చూస్తే కనుక మీరు మొత్తం కూడా స్టోరేజ్ ఇచ్చేసాం అండ్ టు కీప్ సమ్ ఆర్ట్ పీసెస్ ఓపెన్ బాక్స్ ఇచ్చాము అండ్ టవల్స్ వగేరా ప్లేస్ చేసుకోవడానికి. దీని కౌంటర్ టాప్ కూడా సేమ్ అయితే మన క్వాడ్స్ ఉందో సేమ్ అదే క్వాడ్స్ని యూస్ చేసాం. అండ్ బ్యాక్ స్లాష్ అయితే టైల్స్ ఇవి ఇన్ గ్రే అండ్ లైట్ డార్క్ టోన్ ఆఫ్ టైల్స్ యూస్ చేసాం బ్యాక్ సైడ్. అండ్ ఒక మిర్రర్ ప్రొవిజన్ ఇచ్చాము అండ్ అవుట్పుట్ ఈస్ వెరీ ఎక్సలెంట్ వచ్చింది అవుట్పుట్. అండ్ నెక్స్ట్ మనము టు ద CBR రూమ్కి వెళ్దాం, చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో హియర్ ఇన్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో మీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది కంప్లీట్గా లైట్ బీచ్ కలర్ అండ్ రోజ్ గోల్డ్ కాంబినేషన్స్లో మనం తీసుకున్నాం ఈ రూమ్ అనేది కలర్ కాంబినేషన్. సో ఇది స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఈ రూమ్ వెరీ కాంపాక్ట్ రూమ్, ఎగ్జాక్ట్లీ 10x10 రూమ్. సో దీన్ని మేము ఏం చేసామంటే టు ద లెఫ్ట్ అనేది వార్డ్రాప్ 2 feet వార్డ్రాప్ తీసుకున్నాం అండ్ వాక్ స్పేస్ ఓన్లీ 2 feet, బెడ్ ఎగ్జాక్ట్లీ 6 feet. సో పర్ఫెక్ట్గా 10x10లో సఫిషియంట్ స్టోరేజ్, స్టడీ అండ్ క్లాజెట్ రూమ్ లాగా జస్ట్ ఒక స్మాల్ వార్డ్రాప్ స్టోరేజ్ కూడా ప్రొవైడ్ చేసాం మేము దీనికి. సో ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ మీరు చూస్తే స్టార్ట్ వన్ ఈస్ ఇది పైన ఓపెన్ స్టోరేజ్ ఇచ్చాం, ఇన్సైడ్ ఒక మిర్రర్ ప్రొవైడ్ చేసాము ఫర్ డ్రెస్సింగ్ అవ్వడానికి కోసం. ఇన్సైడ్ ఉంది ఇట్ సైడ్ ఆఫ్ ద మిర్రర్. అండ్ బాటమ్ మీకు ఛార్జింగ్ వగేరా పెట్టుకోవడానికి ఒక చిన్న ఓపెన్ స్పేస్ అని క్రియేట్ చేసాం ఈ కార్నర్లో. అండ్ టు ద రైట్ మీరు చూస్తే కనుక ఇవి ఫ్లూటెడ్ డోర్స్ అని ప్రొవైడ్ చేసాము, గ్లాస్ షట్టర్స్ విత్ రోజ్ గోల్డ్ ప్రొఫైల్. అండ్ ఇన్సైడ్ అనేది మొత్తం మనము ప్రొఫైల్ లైట్స్ ఇచ్చేసాము. అండ్ లోపల యాక్సెసరీస్ ట్రే అనేది ఇచ్చాము. మీరు చూస్తే ఇన్సైడ్ యాక్సెసరీస్ మనం క్రియేట్ చేసాము ఈ ట్రే అనేది యాక్సెసరీస్ ట్రే. అండ్ ఇవన్నీ కూడా మనము ఐకియా నుంచి మనం ఇవన్నీ ఆర్గనైజర్స్ అనేవి తీసుకున్నాము. అండ్ కింద కూడా స్టోరేజ్ క్లోత్స్ ఆర్గనైజ్ చేసుకోవడం కోసం 2 drawers అని ప్రొవైడ్ చేసాం. అండ్ ఈ కార్నర్ ఏం చేసామంటే లైక్ కార్నర్ స్పేస్ ఈజీ యాక్సెస్ చేయడం కోసం ఈ 1 door ఆల్మోస్ట్ టోటల్గా 180 degrees టర్న్ అవుతుంది డోర్. ఈ డోర్ మొత్తం టర్న్ అవుతుంది మీకు. సో ఈజీగా ఈ కార్నర్ స్పేస్ మనం ఈజీ యాక్సెస్ చేసుకోవడం కోసం టోటల్ డోర్ టర్న్ అయ్యేలా ప్రొవిజన్ ఇచ్చాము ఈ ఏరియాలో. అండ్ తర్వాత మనము ఏదైతే మీరు చూసే రైట్ అనేది ఏదైతే విండో ఏరియా ఉందో ఆ ఏరియా మనం సీటెడ్ ప్రొవిజన్ ఇచ్చాం. అండ్ బాటంలో అనేది స్టోరేజ్ కోసం 2 drawers కూడా ప్రొవైడ్ చేసాము. అండ్ తర్వాత రైట్ సైడ్ ఏది ఉందో మనకి ఇది వర్క్ స్పేస్ ఇది, బట్ ఇక్కడ చైర్ కూర్చొని వర్క్ చేసినంత సఫిషియెంట్ స్పేస్ లేదు. సో మనం ఈ టేబుల్ అనేది డైరెక్ట్ ఇక్కడి నుంచే యూస్ చేసుకోవాలి. సో దానికోసం మనం ఎక్స్ట్రా కీబోర్డ్ ప్రొవిజన్ ఇచ్చాం. సో ల్యాప్టాప్ మనకి ప్లేస్ చేసుకొని మనం ఇక్కడ నుంచి ఈజీగా వర్క్ చేసుకునేలాగా. అండ్ రైట్ సైడ్ దాని యొక్క టాప్ ఏరియా గురించి చూసుకుంటే కనుక మీరు మొత్తం మనం స్టోరేజ్ ఇచ్చి అండ్ బ్యూటిఫికేషన్ కోసం అండ్ ఓపెన్ బాక్సెస్ అని క్రియేట్ చేసాం ఆర్ట్ పీస్ వగేరా ప్లేస్ చేసుకోవడానికి. ఇంకొకటి ద ఫుల్ మిర్రర్ అనేది రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఆ ఫుల్ మిర్రర్ కోసం అనేది మనం ఒక ఫుల్ మిర్రర్ 1 feet ఏదైతే ఈ స్పేస్ ఉందో ఆ స్పేస్ యూటిలైజ్ చేసుకుంటూ ఒక చిన్న మిర్రర్ అయితే ప్రొవైడ్ చేసాం ఈ కార్నర్లో. అండ్ తర్వాత రైట్ సైడ్ మన టు ద రైట్ మీరు చూసే కనుక మన బెడ్ ఒక హైడ్రాలిక్ కాట్ అని మనమే చేసాం ఇక్కడ డిజైన్. సో ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ వార్డ్రాప్ స్పేస్ అనేది చాలా సఫిషియెంట్గా క్లయింట్కి లాట్ ఆఫ్ స్పేస్ కావాలి స్టోరేజ్ కోసం. సో ఇంకా ఎక్కడ రిమైనింగ్ వార్డ్రాప్ స్పేస్ అంటూ ఏం లేదు. సో ఏం చేసామంటే ఏదైతే బెడ్ ఉందో బెడ్ని జస్ట్ ఒక 1 feet ముందుకు మనం తీసుకున్నాము. సో వెనకాల అయితే 1 feet స్పేస్ ఉందో టు ద బ్యాక్ ఆఫ్ ద హెడ్ బోర్డ్ అనేది మనం చార్జెస్ అన్ని పెట్టుకోవడం కోసం అండ్ ఆర్ట్ పీసెస్ ప్లేస్ చేసుకోవడం కోసం ఒక ఓపెన్ స్పేస్ క్రియేట్ చేసాం. పైన ఏరియా చూస్తే కనుక మొత్తం గ్లాస్ షట్టర్స్ ప్రొవైడ్ చేసి ది ప్రొఫైల్ అనేది మనం ఇచ్చాము, యాక్సెసరీస్ ఆర్ క్లోత్స్ అన్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి పైన. అండ్ ఈ కార్ట్ కూడా మొత్తం కూడా హైడ్రాలిక్ కార్ట్ అండి ఇది. వీ కెన్ లిఫ్ట్ ద కార్ట్ అండ్ బాటమ్ అంతా కూడా స్టోరేజ్ ఉంది. బ్యాక్ హెడ్ బోర్డ్ చూస్తే సేమ్ అదే లైట్ పింక్ కలర్ సేమ్ కలర్ కాంబినేషన్స్లో మనము హెడ్ బోర్డ్ అని ప్రొవైడ్ చేసాము. సో ఓవరాల్ దీని యొక్క అవుట్పుట్ ఇస్ ఎక్సలెంట్ వచ్చింది. అండ్ దీన్ని ఇదే రూమ్ని మీ 3D డిజైన్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. రైట్ సైడ్లో చూడవచ్చు టాప్ వ్యూలో. సో టోటల్గా రూమ్ ఎలా ఆర్గనైజ్ అయింది అనేది వన్ సైడ్ ఆఫ్ ద మొత్తం కూడా 2 feet వార్డ్రోబ్ ఎలా తీసుకున్నాం ఏంటి అనేది మీకు టాప్ వ్యూలో కూడా ఒక పిక్చర్ ఇస్తాను రైట్ సైడ్లో మీరు చూడొచ్చు. అండ్ తర్వాత ఈ రూమ్లో అయితే మనం 1 feet డమ్మీ చేసాం కదా బెడ్ బ్యాక్ సైడ్, దాన్ని కూడా యూటిలైజ్ చేసుకుంటూ ఇక్కడ డైలీ యూజ్డ్ క్లోత్స్ని డంప్ చేసుకోవాల్సిన కోసం లాండ్రీ బాస్కెట్ లాగా ఆ చిన్న డ్రావర్ అని ప్రొవైడ్ చేసాం. సో దీంట్లో మనం డైలీ యూజ్ క్లోత్స్ అనేది వేసుకోవచ్చు ఈజీ. సో నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాము. నవ్ ఇయర్ మాస్టర్ బెడ్రూమ్ మీరు చూస్తే కంప్లీట్ బ్లాక్ కాంబినేషన్స్లో మనము ఈ రూమ్ డిజైన్ చేసాము. సో స్టార్టింగ్ ఏదైతే ఎంట్రన్స్ చూస్తే స్టార్ట్ వాల్ బ్యాక్ సైడ్ వాల్ పైన మనము యాక్చువల్లీ దీని వెనకాల ఒక విండో ఉంది.
సో ఆ విండోని కవరప్ చేస్తూ బెడ్ సెంటర్లో సిమెట్రిక్గా ఉండడం కోసం కంప్లీట్గా లాంగ్ కర్టెన్స్ అనేవి అప్ టు ద సీలింగ్ టు ద బాటమ్ అనేది మనం తీసుకున్నాము. దానికి ఒక కౌలెట్ ప్రొవిజన్ ఇచ్చాం బ్యాక్ సైడ్ మీరు చూస్తే కనుక. సో ఏదైతే ఆర్ట్ పీస్ మీ సెంటర్లో చూస్తున్నారో అది ఈవెన్గా కనిపించడం కోసం బోత్ సైడ్స్ సఫిషియంట్ లాంగ్ కర్టెన్స్ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఏదైతే మీ బెడ్ చూస్తున్నా ఈ బెడ్ కూడా మనం ఇక్కడే మనం చేసిన కార్ట్, ఇది హైడ్రాలిక్ కార్ట్. సో మనం లిఫ్ట్ చేసిన స్టోరేజ్ అనేది సఫిషియంట్ స్టోరేజ్, మొత్తం మోర్ దెన్ లాట్ ఆఫ్ స్టోరేజ్ ఉంది కింద. అండ్ బెడ్కి బోత్ సైడ్స్ అనేది మనము సైడ్ టేబుల్స్ డిజైన్ చేసాము. సైడ్ టేబుల్స్ కూడా చాలా యూనిక్గా వచ్చినాయి. ఇవి ఏంటంటే ఏవైతే పవర్ ప్రొవిజన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా కంట్రోల్స్ అనమాట. సో బెడ్ రూమ్ యొక్క కంట్రోల్స్. అండ్ టు ద లెఫ్ట్ సైడ్ మీరు చూసే ఇక్కడ మనం ఇంకొక స్విచ్ బోర్డ్ ప్రొవిజన్ ఇచ్చాము చార్జెస్ వగేరా పెట్టుకోవడం కోసం. అండ్ కింద ఒక స్టోరేజ్ ఇచ్చాం, సింగిల్ డ్రా స్టోరేజ్. అండ్ లెఫ్ట్లో మీరు ఏదైతే మీరు చూస్తున్నారో వార్డ్రాప్ ఇది. సో ఇది కూడా కంప్లీట్ బ్లాక్ కాంబినేషన్ వార్డ్రాప్ విత్ లాంగ్ హ్యాండిల్స్ అనేది మనం పిక్ చేసుకున్నాం దీని డిజైన్కి. ఇన్సైడ్ స్టోరేజ్ కూడా చూస్తే విత్ సెన్సార్ బేస్డ్ ప్రొఫైల్ లైట్స్ అని ప్రొవైడ్ చేసాం ఇన్సైడ్లో కూడా. అండ్ టు ద లెఫ్ట్ సైడ్ మీరు చూస్తే కనుక డ్రెస్ అప్ అవడం కోసం ఒక సింగిల్ మిర్రర్, ఆల్మోస్ట్ 7 feet ఆఫ్ హైట్ ఆఫ్ డ్రెస్సింగ్ మిర్రర్ ప్రొవైడ్ చేసాము. అండ్ సింగిల్ డ్రా స్టోరేజ్. రైట్ సైడ్లో మీరు వర్క్ స్పేస్ కోసం అనేది ఏవైతే మీరు ఈ సెట్ ఆఫ్ డస్క్ అని చూస్తున్నాం కదా, ఇవంతా కూడా మనం ప్రొక్యూర్ చేసుకున్నాం, మనం చేసింది కాదు, ఐక్యాలో ప్రొక్యూర్ చేసుకున్న డస్క్ ఇది. అండ్ పైన కూడా స్మాల్ లేజెస్ అవి డెకరేటివ్ ఐటమ్స్ అనేది తీసుకున్నాము. సో ఓవరాల్ రూమ్ మొత్తం ఎక్సలెంట్ అవుట్పుట్ వచ్చింది. అండ్ సీలింగ్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక సీలింగ్ మీరు చూస్తే ఏదైతే ఈ వి షేప్ ప్యాటర్న్ ఉందో, యాక్చువల్గా క్లయింట్ నేమ్ వైభవ్. సో ఆయన సేమ్ నేమ్ని ఎలివేట్ చేయడం కోసం వి షేప్ ప్యాటర్న్లో మనము సీలింగ్ డిజైన్ తీసుకున్నాం. అండ్ రైట్ సైడ్ మీరు చూస్తే కనుక దీని కర్టన్స్ అండ్ ఈ ఆర్ట్ పీసెస్ని హైలైట్ చేయడం కోసం ఒక సిఓబి లైట్స్ అనేది తీసుకున్నాము, పాపప్ సిఓబి లైట్స్. అండ్ బోత్ సైడ్స్ 2 హ్యాంగ్ లైట్స్ అనేది ప్రొవైడ్ చేసాం. సో ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనము క్లోత్స్ ఐరనింగ్ చేసుకోవడం కోసం ఒక ఫోల్డింగ్ ఐరన్ టేబుల్ అని ప్రొవైడ్ చేసాము. జస్ట్ ఇలా పుల్ ఆఫ్ చేస్తే ఈ ఫోల్డింగ్ యూ కెన్ క్లోజ్ ఇట్ ఈజీలీ. సో కాంపాక్ట్ స్పేస్ ఈజీగా ఫోల్డ్ చేసుకుని స్పేస్ మేనేజ్ చేసుకునే కోసం ఈ డిజైన్ ఇచ్చాం. సో మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో మీరు చూసుకుంటారు సేమ్ కైండ్ ఆఫ్ డిజైన్. నవ్ వీర్ అండ్ కిచెన్. మీరు కిచెన్ కూడా చూస్తే కనుక ఏదైతే ఆల్రెడీ బిల్డర్ ప్రొవిజన్ ఇచ్చిన ఎల్ బేసిక్ క్లాంప్తో పైన ఒక గ్రైండర్ ప్రొవిజన్ ఇచ్చారు బిల్డర్, దాన్ని మేము బ్రేక్ చేసి దాన్ని రిమూవ్ చేసాము. సో రిమూవ్ చేసి దాన్ని మేము టోటల్ క్యాబినెట్, మోడ్యులర్ క్యాబినెట్ క్రియేట్ చేసి దానిపైన మనము క్వాడ్స్ అనేది ప్లేస్ చేసాం. మీరు హాబ్ని కూడా దీంట్లో కిచెన్ కస్టమర్కి హాబ్ రిక్వైర్మెంట్ ఉంటే హాబ్ ప్లేస్ చేసాం. అండ్ స్టోరేజ్ కూడా చూసుకుంటే కనుక మనము స్టార్టింగ్ ఉన్న ఎస్ఎస్ బాస్కెట్ ప్రొవిజన్ ఇచ్చాం. నెక్స్ట్ వన్ ఇస్ ట్యాండమ్, నెక్స్ట్ వన్ ఇస్ బాటిల్ పిలో ట్యాండమ్ అండ్ షింక్ ఇన్ స్టోరేజ్ ప్రొవిజన్ ఇచ్చాం గ్యాస్ కార్నర్తో పాటు. అండ్ టు ద టాప్ మిడిల్ వేరియర్ మీరు చూసుకుంటే కనుక మిడిల్ అనేది మొత్తం కూడా చిమ్నీ ప్రొవిజన్ ఇచ్చాము, సైడ్ స్టోరేజ్ ఇచ్చాము. అండ్ టు ద టాప్ చూసుకుంటే మొత్తం కూడా లాఫ్ట్ అనేది ప్రొవిజన్ ఇచ్చాము. తర్వాత ఏదైతే లెఫ్ట్ సైడ్ అయితే ఒక కార్నర్ ఉందో ఈ కార్నర్ మీరు చూసుకుంటే ఇక్కడ మనము స్టోరేజ్ ప్రొవిజన్ ఇచ్చాము. ఫస్ట్ వన్ ఇస్ విక్కర్ బాస్కెట్, ఇప్పుడు వచ్చిన లెగ్ ప్లాంక్ రావాలి, ఇంకా ఇన్స్టాల్ చేయలేదు. అండ్ టు రైట్ ఒక స్మాల్ స్టోరేజ్ డోర్ ఇచ్చాము. అండ్ రైట్ సైడ్లో మనం ప్యాంట్రీ ఇచ్చాము. బట్ ప్యాంట్రీ మీన్స్ మెకానిజం అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు, ఓన్లీ స్టోరేజ్ లెడ్జెస్ అనేది ఇచ్చాము ఓన్లీ, అంతే. ఇవన్నీ రిమూవల్ షెల్ఫ్స్, మీ స్పేస్ అనుగుణంగా మీరు ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. మనం లెఫ్ట్లో కూడా స్టోరేజ్ ప్రొవిజన్ ఇచ్చాము. అక్కడ మనం మైక్రోవేవ్ ఇచ్చాం, ఇక్కడ ఓటీజీ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ కిచెన్లో కలర్ కాంబినేషన్ మనం చూసుకుంటే కనుక కంప్లీట్ గ్రే కలర్ తీసుకున్నాం. టు ద టాప్ ఆఫ్ ద లాఫ్ట్ నుంచి బాటమ్ వరకు కూడా మొత్తం సింగిల్ కలరే. అండ్ కౌంటర్ టాప్ అనేది క్వాడ్స్ యూస్ చేసాం. బ్యాక్ స్లాష్ అనేది కూడా 2x4 టైల్స్ అనేవి మనము ప్లేస్ చేసాము. అండ్ మ్యాక్సిమం స్పేస్ని యూటిలైజ్ చేసుకున్నాం. పర్ఫెక్ట్ అవుట్పుట్ అనేది వచ్చింది. సో చూసారు కదా టోటల్ ఇంటీరియర్ వీడియో అయితే. సో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏ విధమైన ఇంటీరియర్ రిక్వైర్మెంట్స్ ఉంటే కనుక మా కాంటాక్ట్ నెంబర్ని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ యూ కెన్ విజిట్ అవర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఎట్ ప్రగతి నగర్, కూకట్పల్లి, దమయంతి అపార్ట్మెంట్స్లో మా ఎక్స్పీరియన్స్ సెంటర్ అనేది ఉంది. ఒకసారి విజిట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్.